సిమియోను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, అతని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. సిమియోను అనేటువంటి ఆ వృద్ధుడు ఆయన దేవుని ఆత్మ చేత నిండుకున్నటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడినటువంటి వ్యక్తిగా, అంటే ఆత్మానుసారుడిగా ఆయన జీవిస్తూ ఉన్నాడు సిమియోను. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు, ఆత్మ పూర్ణులుగా ఉన్నటువంటి వారు, దేవుని ఆత్మతో నిండుకుని వ్యక్తులు ఇక దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా వారి జీవితాలు జీవిస్తూ ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఎటు నడిపిస్తాడో, ఎటు పంపిస్తాడో, ఎటు నడుపుతాడో ఆ రకంగా నడుచుకుంటారు. దేవుని ఆత్మ పూర్ణులు ప్రియులారా, ప్రతి విషయంలో ఆ దేవుని యొక్క ఉద్దేశాలకు అప్పగించుకుంటారు, దేవుని చిత్తానికి అప్పగించుకుంటారు. ఆత్మ చేత నింపబడితే ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు ప్రియులారా. ఇది మన జీవితాన్ని అర్థం చేసుకోవాలి.